ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. చేతులెత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Did you memorize this mantra? Or we have repeated twice. Do you know to repeat back? Tell full mantra. Good. All right. So, it will be an interactive session, okay? You will be answering few things and I will be educating you in few things. So, మీరు మందిరానికి వచ్చారు దర్శనానికి. ఎక్కడి నుంచి వచ్చారు? అంత దూరం నుంచి. వాట్ ఈస్ ది ఐడియా? అంత దూరం నుంచి 2 వీలర్లో వచ్చారా, ఎట్లా వచ్చారు? ఆటోలో? 2 వీలర్. సో వాట్ వాజ్ ది ఐడియా? ఎందుకు మందిరానికి రావాలనిపించింది? మందిరంలో వాట్ ఈజ్ యువర్ ఐడియా? లైక్ సో యూ హ్యావ్ నో పీస్ ఎట్ దిస్ ఏజ్. ఈ వయసులో మీకు మనశ్శాంతి లేదు. వాట్ హ్యాపెండ్? ఈ వయసులోనే మీకు మనశ్శాంతి అయితే పెళ్లి చేసుకుని పిల్లకాయలు, గొడవలు, సమస్యలు, బాధ్యతలు, అప్పుడు ఇంకేమవుతుంది ప్రాబ్లం. కాబట్టి యు ఆర్ థింకింగ్, యూ ఫైండ్ దట్ లైఫ్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. జీవితంలో ఈ వయసులో వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వచ్చారంట. వై డోంట్ యు స్టే హియర్ దెన్? వై ఆర్ యూ గోయింగ్ టు అదర్ టెంపుల్? అక్కడ ఏం దొరుకుతుంది? ఇంకే మందిరానికి పోబోతున్నారు ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఏ మందిరానికి? మీరే చెప్పారు కదా ఇంకో మందిరానికి పోవాలని. హనుమంతుడి మందిరం అది ఎక్కడుంది? ఇంటి దగ్గర. హరే కృష్ణ. ఇక్కడ చూస్తుంది అంటే హనుమంతుడు. వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇదేం మందిరం ఇది? అక్కడ 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 ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అక్కడ? సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాపర్లీ. మీరు ఏదైనా మందిరానికి పోతే వాట్ ఈజ్ వాట్ కొద్దిగా తెలుసుకోవడం. వై, వాట్, హౌ, ఎందుకు చేయాలా, ఎలా చేయాలా. వై, దెన్ హౌ, ఎలా చేయాలా. వాట్ చేస్తే మనకి లాభం ఏంది? ఈ సంవత్సరాలు మనశ్శాంతి దొరుకుతుందంటారా? ఆల్వేస్ భవిష్యత్తు గురించి, పరిసరాల గురించి, మనుషుల గురించి మనకి భయాలు ఉంటాయి. ఎవరైనా మోసగాడా, తర్వాత ఏమైనా ప్రమాదం జరుగుతుందా, భవిష్యత్తు ఎలా ఉంటుంది. మీరు చనిపోయేదాకా ఈ శరీరం గురించి మీకు కొద్దిగా చింతలు ఉంటూనే ఉంటాయి. అంటే సడన్గా మీకు ఏదో రోగం వస్తుంది అనుకోండి, అప్పుడు మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరు పెళ్లి చేసుకుంటారు మిమ్మల్ని? ఇస్తే రావచ్చు కదా, రోగం రావచ్చు. సడన్గా మనకి ఏదో రోగం వస్తుంది. ఇదే రైట్. సో నేను చెప్పేది ఎందుకు దేవుడి దగ్గరికి రావాలా ఆ విషయం గురించి మాట్లాడడానికి. ఎందుకు దేవుడి దగ్గరికి రావాలా? ఎందుకంటే జీవితంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి దేవుడి దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు మీరు? ఒక సమస్య అడిగారు, పాళ్ళ నొప్పి ఉంది,
డాక్టర్ దగ్గర పోమని చెప్పి దేవుడు తెలివితేటలు ఇస్తాడు పంటి డాక్టర్ దగ్గరికి. ఆ పంటి రోగం పోయింది, వాళ్ళ ఇంకో రోగం ప్రారంభమైంది. ఇంక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి నా వెంట్రుకలు రాలిపోతున్నాయి, ఏం చేయాలా, నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఏం చేయాలా, నాకు కొద్దిగా కాళ్ళలో నొప్పిగా ఉంది, ఏం చేయాలా, ఏం కోరికలు ఉన్నాయి మీకు? I told you, see. Tell me. మీరు మామూలే కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది. మీరు వీక్ మైండెడ్ అయితే కదా, స్ట్రెస్ ఎవరికి లేదు. లైఫ్ అంటేనే మనం పని చేయగలం లేదా, అవుతుందా కదా, ఫలితం ఉంటుందా లేదా, రకరకాలుగా ఎనీథింగ్. బజార్లు పోతుంటే స్కిడ్ బండి ఏమైనా స్కిడ్ అవుతుందా, ఎదుర్కొంటే వచ్చేవాడు తాగుపోతా గుద్దేస్తాడు మనల్ని. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది తలకాయలో. ఏం పని చేస్తున్నారు, చదువుకుంటూ ఉంటారు, గుర్తుంటుందా లేదా, పరీక్షలో గుర్తు వస్తుందా లేదా చదువుకున్నది కదా. కట్ పాయింట్ వచ్చి మీరు జీవితం సమస్యలతో ఉన్నప్పుడు దానికి సమాధానం వచ్చి, మీకు రోజు జ్వరం వస్తూ ఉంటుంది లేదా దగ్గుంది, దగ్గుకి యాంటీ కాఫ్ సిరప్ త్రూఅవుట్ సూతనర్. మీరు ఏదో కొద్దిగా అంటే కాఫ్ సిరప్ తాగితే కొద్దిగా గొంతు మెత్తబడుతుంది, అంత దగ్గడం వల్ల మీకు గొంతు నొప్పి, కొద్దిగా తలకాయ అదిరినట్టు, అంటే కంటిన్యూస్గా దగ్గుతుంటే ఇట్ విల్ క్రియేట్ అనదర్ ప్రాబ్లం, హెడేక్. కానీ మీరేం చేస్తారు, కాఫ్ సిరప్. దగ్గుకి కారణం ఏంటో తెలుసుకోవాలా. కాఫ్ సిరప్ అయితే టెంపరీగా, మళ్ళీ దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఇరిటేషన్ ఉంటుంది, మళ్ళీ దగ్గు రావడం ప్రారంభమవుతుంది. మీరేం చేస్తారు, అది ఇన్ఫెక్షన్ ఉందా, అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదా తగ్గట్టుగా మందు వాడి, లేదా కొద్దిగా ఏమన్నా టాన్సిల్స్ ఉందా, అడ్డం వచ్చి థ్రోట్ ఇరిటేట్ అవుతుందా, అదే దాన్ని డయాగ్నోసిస్ అంటారు. ఏదైనా దగ్గు వస్తున్నప్పుడు చాలా కారణాలుగా దగ్గు రావచ్చు కదా, అంటే దాన్ని వాళ్ళు డాక్టర్లు ఎగ్జామిన్ చేసి టెస్టులు చేస్తుంది. సో పాయింట్ ఈస్, జీవితంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన ఏం అడగాల, ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి, తర్వాత ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడం, దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్. వాట్ ఈజ్ ది పర్మనెంట్ సొల్యూషన్? మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే, మేము కూడా భజన చేస్తున్నాం కదా, మేమేం అడుగుతున్నాం, మీరేం అడుగుతున్నారు. మీరు చెప్పే స్ట్రెస్ వల్ల నా గొంతు నా నోరు పని చేయట్లేదు. కానీ దేవుణ్ణి మనం ఏం అడగాల చెప్పండి. దేవుణ్ణి మనం దానికి కొద్దిగా భగవద్గీత చదువుతూ ఉండాలా, అది మనకి తెలిసి ఉండాలి. ఇట్లా గురువు దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఇంటరాక్షన్ నేర్చుకుంటే, ఓహో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాల, సమస్యలు ఏమున్నా కూడా మనం ఆనందంగానే ఉండాలి. ఇది ఇట్ గుడ్ ప్రపోజల్. సమస్యలు లేకుండా పోని అర్థమైపోయింది. ఈ సంసారంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా రకరకాల సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కదా. ఇప్పుడు ముస్లింలంతా కూడా తయారవుతున్నారు. ఎలా భారతదేశాన్ని ఆక్రమించి పిల్లల్ని పెంచేసుకుని ఈ దేశాన్ని ఆక్రమించి అదేందో మామూలుగా హిందువులు మనం ఎట్లా ఆలోచిస్తాం, ఆయన బతుకు అయింది, మన బతుకు మంది, మనమే బతకాలి, వాళ్ళని చంపేయాల. కానీ కొంతమంది అవుట్లుక్ వాళ్ళు
జనాలు ముస్లింలు కాకపోతే వాళ్ళని చంపితే దేవుడు సంతోషపడతాడు. వాడేమన్నా సైతానా, దేవుడైన వాడు ఇతరులు చంపితే సంతోషపడతాడు. ఆయన్ని ఎవడు బతికాడు ఇతరులకు మేలు చేయగలిగితే చెయ్యి, లేకపోతే వాళ్ళ జీవితాలతో చెలగాటం వాడు మాక. కానీ వాళ్ళ మైండ్ సెట్ హిందువులు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు, అయినా కూడా వాళ్ళు ఎలా భారతదేశాన్ని మనం ఇస్లామిక్ కంట్రీ చేయాలా, ఎందుకు వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు, ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయాలా, మీ లెవెల్లో మీరు కంట్రోల్ చేయలేరు కదా. ఎందుకంటే మనం వాళ్ళలాగా క్రూరత్వాన్ని కానీ వాళ్ళలాగా మనం మూర్ఖులుగా కానీ మనం ఆ రకంగా ఆలోచించలేము, పనులు చేయలేము. కాబట్టి అప్పుడు మనం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ప్రభుత్వం దగ్గర మిలిటరీ, పోలీసు, వాళ్ళ దగ్గర అధికారాలు ఉంటాయి. అంతే మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ బాంబులు, రైలు బ్లాస్టులు, బస్సు బ్లాస్టులు, మార్కెట్లు బ్లాస్టులు అవడం గవర్నమెంట్ బాధ్యత. ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటారు. మనం ప్రశాంతంగా మనం ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఈ లోపల మీరు బాంబు బ్లాస్టులు చనిపోతే మీరు కోరికలు తీర్చుకోకుండానే చనిపోయారు. మీ ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రుల ముందు పిల్లకాయలు పోతే తల్లిదండ్రులకి జీవితం ఎంత ఆవేదన ఉంటుంది. వాళ్ళు మీ గుర్తొచ్చినప్పుడల్లా పాపం ఎక్కి ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బతికేదే పిల్లల కోసం. పిల్లలు పుట్టిన తర్వాత ఇంక వాళ్ళ సంతోషం పోతుంది. పిల్లకాయలు అట్లా మనం బాగా వాళ్ళని సుఖపెట్టాలి, అంతే కదా. దేవుణ్ణి మనం ఏం అడగాలి, ఏం అడగకూడదు దేవుణ్ణి అని తెలియదాయింది. దేవుడికి తెలియదాయింది మన సమస్యలు ఏందో. ఆయనకి తెలియదు, మీరు చెప్పుకుంటే కానీ. దేవుడు మందిరంలోనే ఉన్నాడా, అంతటా ఉన్నాడా, మీలో కూడా ఉన్నాడా? మీలో ఉండే దేవుడిని ఏమంటారు? మీరు ఆత్మ, మీరు ఆత్మ. మీతో ఉండే ఆ దేవుడి యొక్క ఎక్స్పాన్షన్, ఆయన పరమాత్ముడు అంటారు. అంటే మీకు మీ గురించి తెలుసు, దేవుడికి అందరి గురించి తెలుసు. దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిసియంట్. ఆమ్నిసియంట్ అంటే అంతా తెలిసినవాడు. ఆమ్ని ప్రజెంట్ అంటే అంతటా ఉన్నవాడు, అంతా తెలిసినవాడు. మరి అంతా తెలిసినవాడిని మీరేం చెప్పుకోవాలి ఆయనకి? నిజంగానే మనం ఏం దేవుడికి చెప్పుకోకర్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలంటే, మీరు మాకు ఏం అడగాలో తెలీదు, ఎలా బతకాలో తెలీదు, జీవితంలో ఏ ఉద్దేశం పెట్టుకుని బతకాలో తెలీదు, మా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీరు నడిపించండి. జస్ట్ ఎప్పుడు మిమ్మల్ని మేము మర్చిపోకుండా ఉండేది చూడండి. దానివల్ల మాకు మీ నుంచి బుద్ధి కలుగుతూ ఉంటుంది. మేము భజన ఎందుకు చేస్తున్నాం? రోజు హరే కృష్ణ హరే కృష్ణ భజన చేస్తున్నాం. ఆ భజన చేస్తుంటే దేవుడు అంటే మనం ఒక పిల్లవాడు తల్లి కోసం ఏడుస్తున్నట్టు, తల్లి కోసం ఏడుస్తే తల్లి దగ్గరికి వస్తుంది. వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు, ఏం కావాలి అన్నీ చూసుకుంటుంది. ఆ చిన్న పిల్లవాడు ఏం పని చేసుకోలేడు కదా, ఆయన తన కోరికలు తాను తీర్చుకోలేడు కదా. పిల్లవాడికి భోజనం కావాలి, వండుకుంటాడు. ఏంది 3 ఏళ్ళ పిల్లవాడు ఏం వండుకుంటాడు? అక్కడ నిప్పు దగ్గరికి పోలేడు, ఏమీ తెలియదు ఆయనకి. బస్ ఏడవడం మాత్రమే తెలుసు. తల్లి వచ్చి చూసుకుంటుంది. వీడికి చలి వల్ల బాధపడుతున్నాడు, వీడు జ్వరం వల్ల బాధపడుతున్నాడు, వీడికి ఆకలిగా ఉండి బాధపడుతుంది, దోమలు కుడుతుంటే ఏడుస్తున్నాడు, వాటెవర్. తల్లి వచ్చి చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఒళ్ళోకి తీసుకుని కదా. ఆ రకంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ భక్తిని అడుగుతూ ఉంటాం. భక్తిని అడుగుతూ ఉంటే ఆయన మనకి లోపల నుంచి తెలియజేస్తూ ఉంటాడు. మేము ఇవన్నీ మాట్లాడుతున్నాము, మేము భగవద్గీత నుంచి నేర్చుకున్నాం, ఆ భగవద్గీతలు చెప్పినట్టుగా భక్తి చేస్తున్నాం. దానివల్ల మాకు ఈ సంసారంలో ఎలా బతకాల. ఉదాహరణకి ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నాడు అనుకోండి. తింటారు మీరు మాంసాహారం?
అడ్డంగా ఊపుతుంది, నిలువుగా ఊపుతుంది. అడ్డంగా ఊపడం అంటే తినమని కదా. తింటే మీరు తింటారా? తిందు మీరు ఆమెను కన్విన్స్ చేయడానికి లేదా చేయలేదు. అది తెలుసా మాంసం తిందని మీకు తెలుసు, అది తింటుందని మీకు తెలుసు. మరి ఎప్పుడు చెప్పడానికి చూడలేదా నువ్వు కూడా తినద్దని చెప్పి? ఎందుకు తినాలో ఎందుకు తినకూడదు మీకు కూడా తెలీదా? తినొచ్చా తినకూడదు ప్రశ్న. మీరు ఎందుకు తింటలేదా? వాట్ డూ ఆన్సర్? అవి కూడా ప్రాణులు ఉన్నాయి కదా, ఎందుకు తినాలంటారు? ఇది ఇట్ ఎ గుడ్ ఆర్గ్యుమెంట్? మీరు గొర్రెను పెంచుకుని 3 ఏళ్ళ తర్వాత దాన్ని గొంతుకోయండి. దాన్ని పాప గొర్రె మిమ్మల్ని నమ్ముకుని ఉంటుంది. మీరు ఇంట్లో ఒక కుందేలను తీసుకురండి, ఒక పావురాన్ని తీసుకురండి ఇంట్లో పెంచుకోవడానికి. పాప అది మిమ్మల్ని నమ్ముకుని బతుకుతూ ఉంటుంది. ఒక ఫైన్ డే ఈకలన్నీ పీకి పారేసి దాని గొంతు బెల్లిప్పి చక్కగా మీరు దాన్ని ఫ్రై చేసుకుని తిని, అంటే మీరు విశ్వాసఘాతకం చేశారు. అదే తగ్గ మిమ్మల్ని నమ్ముకుని మూగజీవి దానికి స్వాహ. డూ యూ థింక్ ఇట్ ఈస్ నైస్ థింగ్? సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? మొక్కల్లో కూడా జీవం ఉంది. కాబట్టి దానికి ఆన్సర్ ఏంది? అదే ఇంకో ప్రశ్న. సరే, యూ ఆస్క్ 2 questions. మన శాస్త్రాల్లో మామూలుగా చెప్పింది మాంసాహారం తినకూడదని. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రేయస్యతి. భగవంతుడు స్పష్టంగా మనుషులు ఏం తినాలో భగవద్గీతలో చెప్పేశాడు ఆయన. పత్రం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, దుంపలు, పాలు, ఇటువంటి పదార్థాలతో చేసినటువంటి ఇవన్నీ తినండి. కాబట్టి మాంసాహారం తినకూడదు. కానీ ఏమంటుంది, శాకాహారంలో కూడా జీవం ఉంది కదా, అంతే కదా. విత్తనం పెడతారు, అది మొక్క అవుతుందని దానిలో జీవం ఉంది, లేకపోతే ఎదగదు. విత్తనంలో జీవం లేకపోతే అది మొక్క అయ్యే అవకాశం, చెట్టు అయ్యే అవకాశం లేదు. బట్ దానిలో జీవం ఉంది. సో ఇట్ ఇస్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. అడుగుతుంది. మాంసం తినకూడదు అర్థమైంది, కానీ తినకుండా ఉండలేము. మనుషులు తినాలి ఏదో ఒకటి. మరి శాకాహారంలో కూడా జీవం ఉంది. దానికి జవాబు ఏంది? భగవంతుడు ఇప్పుడు సింహం పులి మాంసం తింటుంది, ఆవులు మేకలు గొర్రెలు గడ్డి తింటాయి. కానీ వాటికి వేరే ఛాయిస్ లేదు. భగవంతుడు వాటి శరీరాలను ఆ విధంగా చేశాడు కదా. కాబట్టి పులి సింహం మాంసం తింటే అదే నేరం చేయటం లేదు. భగవంతుడు దానికి ఆహారం ఏర్పాటు చేశాడు, మాంసాహారం ఆవులకి ఇది. కానీ మనుషులకి భగవంతుడు మనకి తెలివితేటలు ఇచ్చాడు, భగవద్గీత ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు చెబుతున్నాడు మాంసాహారం మనుషులకు అవసరం లేదని, కాబట్టి తినకూడదు. మిగతా తినొచ్చు. కానీ మీ ప్రశ్నకి జవాబు, భగవంతుడు మానవులకు ఒక ఆహారం ఏర్పాటు చేశాడు. మనం గులకరాళ్ళు, మనం చెక్క ముక్కలు తినలేము కదా, చక్కటి ఇవే తినాలా, కూరలు, ధాన్యాలు, పప్పులు ఇవి తినాలా. రెండో ప్రశ్న బలి. కరెక్టే, మన శాస్త్రాల్లో బలి ఇవ్వడం అనేది రాసింది. కానీ మీకు భగవద్గీతలో చెప్పినట్టుగా తినకూడదు. కానీ కొంతమంది తినకుండా ఉండలేరు. దాన్ని ఏమంటారు? ప్యాషన్, మైండ్ బలంగా. ఇప్పుడు సారాయి తాగకూడదు, నాకు తెలుసు, నా మైండ్ నాకు సహకరిస్తుంది, నా మైండ్ అంతా మొండిగా లేదు, కాబట్టి సారాయి తాగకూడదు, నేను తాగకూడదని నిర్ణయించుకున్నాను. ఆ వ్యక్తి కూడా సారాయి తాగకూడదు అనుకుంటాడు, కానీ ఆయనకి తాగకుండా ఉండలేకపోతున్నాడు. అంత మనోబలం లేదు కదా, మనసు మొండిగా ఉంది. కాబట్టి కొద్ది గంటలు ఆగుతాడు, రోజులు ఆగుతాడు, ఏం పోయిందిలే తాగేద్దాం పోతూ ఉంటాడు కదా. బట్ అక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, మీరు
జంతువులను బలిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మాంసాహారం లేకుండా, ముస్లింలు అంటారు మేము మాంసం తినొచ్చు అంటాడు. వాళ్ళు వినరు. ఈ భగవంతుడు ఇదంతా చేసింది మనుషుల కోసమే కదా. ఈ సృష్టిలో ఉండేదంతా కూడా భగవంతుడు మనుషులు అనుభవించడం కోసం. వాళ్ళ జవాబు అది. వాళ్ళ సెల్ఫ్ మేడ్, వాళ్ళ అతి తెలివితేటలతో భగవంతుడి సృష్టిని మన కోసం చేశాడే. వాట్ డూ యూ థింక్? భగవంతుడు వీఆర్ గెటింగ్ ఫ్రమ్ వన్ క్వశ్చన్ ఇంటూ అదర్ క్వశ్చన్. ముందు ఆ బలి గురించి మాట్లాడి అది విడిపోదాం ఈ ప్రశ్నకి. బలి, దట్ ఈజ్ ట్రూ. మీరు చెప్పింది ఎక్కడో విన్నది చూసింది. మతం పేరు మీద జనాలు బలిస్తూ ఉంటారు. హిందువులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, దుర్గమ్మ వారి గుడికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు. పోలేరమ్మ జాతర అంటారు, అది అంటారు. దగ్గరికి వెళ్ళి విపరీతంగా జంతువులను చంపుతూ ఉంటారు. ఒకటి వచ్చి దానికి జవాబు మామూలుగా తినకూడదు, కానీ తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటే వాళ్ళు మాంసపు దుకాణాలకు వెళ్ళి కొనుక్కొని తినకూడదు. వాళ్ళు స్వయంగా గొర్రెను మేకను కొనుక్కుని వచ్చి శాస్త్రంలో చెప్పినట్టుగా పలానా అమావాస్య రోజు, పలానా రోజు ఈ విధంగా మీరు పూజలు చేసి మంత్రాలు చెప్పి అప్పుడు బలిచ్చి మీరు చంపాల. మీరు మేకను చంపగలరు, దాంతో పోట్లాడి ఓ చాకిస్తాం మీకు, ఓ మేకనిస్తా. అంటే ఒకసారి తింటే తప్పు కదా, ఒకసారి తింటే తప్పు కదా. అదే నేను 10 ఏళ్లలో ఒకసారి ఒకరిని మర్డర్ చేసేస్తా సార్. 10 ఏళ్లలో ఒక్కడనే కదా సార్, ఒప్పుకోండి. రెండు పాయింట్ ఒకటి మీ అంతటి మీరు చంపలేరు. మనసు ఒప్పదా ఆ రక్తం, ఆ హింస కాబట్టి తినకూడదు అన్నమాట. మీకు మనసు ఒప్పకపోతే ఈ మాంసం కోసం ఒక జంతువుని ఇంత హింసించాలా? కాబట్టి తినకుండా ఉంటే మీరు అందుకే. కాబట్టి ఎవరైనా మాంసం తినాలంటే వాళ్ళు స్వయంగా బలి ఇచ్చి వాళ్ళు చంపి వాళ్ళు తినాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు, అంటే దుకాణాలు పెట్టి. కాబట్టి హిందూ ధర్మం ప్రకారం దుకాణాల్లో మాంసం అమ్మడం అంత ఒప్పుకోరు. అది అంటే అంత పాపం అది. అంటే వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతున్నారు. మామూలుగా అసలు తినకూడదు. భగవంతుడు కొద్దిగా లైసెన్స్ ఇచ్చాడు. సారాయి దుకాణానికి లైసెన్స్ ఇస్తారు కదా. ఎవడు పెడితే వాడు, మీరు మామూలు దుకాణాలు పెట్టుకోవచ్చు, సారాయి దుకాణం పెట్టుకోవాలంటే పోయి లైసెన్స్ తెచ్చుకోవాలి, అనే కదా. షాప్కి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకోవాలి, అప్పుడు మీరు పెట్టుకోండి. ఎందుకంటే అది హానికరం. ఎక్కడ పడితే అక్కడ సారాయి అమ్ముతో ఎప్పుడు పడితే అక్కడ తాగుతుంటే ఉద్యోగాలు ఎట్లా చేస్తారు, సమాజం ఎట్లా నడుస్తుంది. కాబట్టి ఎవ్రీథింగ్ లిమిటెడ్. కాబట్టి బలి అంటే భగవంతుడు ఆయన లిమిట్ చేస్తున్నాడు. మీరు పూర్తిగా కాబట్టి ఆవును అసలు చంపకూడదు, మిగతా జంతువులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు చంపకూడదు. అది చంపడానికి ఒక ప్రొసీజర్ ఉంది. తర్వాత అది మందిరంలోకి వెళ్ళి మీరు చంపి తినాలి. ఈ కాంప్లికేషన్ అంతా చూస్తే ఎందుకు వచ్చింది ఇది? మీరే అన్నారు కదా అప్పుడప్పుడు తింటామని. అప్పుడప్పుడు కూడా ఎందుకు వదిలిపారుతారు? నాన్సెన్స్. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతా? రెండో ప్రశ్న, మీరు ఈ బలి గురించి ఆ మంత్రాలు అంటారు కదా, ఆ మంత్రాల యొక్క అర్థం మీకు తెలిస్తే మీరు ఇంకా ఆలోచనలో పడిపోతారు. మంత్రం మాంసం అనే శబ్దం దానికి అర్థమైంది. మా అంటే మా సా కదా, మాంసం. మాంసం అనే శబ్దానికి అర్థం, నేను ఇప్పుడు నిన్ను చంపుతున్నాను, నా నోరు కట్టుకోలేక, వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపు. ఆ అర్థం తెలిస్తే మీరు చంపుతారే. ఇది అందరూ బాబు వచ్చేదా అంటే వచ్చేదేమో నేను గొర్రెన వాళ్ళ, వాడు మనిషి అవుతాడు, మీకు అదే గతి పడుతుంది. అది తెలిస్తే మీరు ఆ భయంతో ఆపు చేస్తారు కదా. లెట్ గో అలా. సో యూ టేక్ ఏ స్మాల్ బుక్, అది హరే కృష్ణ సవాల్. దానిలో చిన్న చిన్న టాపిక్స్ అని ఉంటాయి. యూ కెన్ గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ లీవ్ యువర్ నేమ్ అండ్ అడ్రస్. సో
హరే కృష్ణ. టేక్ సమ్ ప్రసాదం, టేక్ సమ్ బుక్. సో వాట్ వాజ్ ఐ టాకింగ్? ఏం మాట్లాడుతున్నాను? టాపిక్ దగ్గరండి, కమ్ క్లోజర్. ఇంకొక 15 నిమిషాలు ఉంటుంది క్లాసు. ఇస్ ఇట్ ఆల్ రైట్? 15 నిమిషాలు ఉంటుంది భగవద్గీత క్లాస్. మందిరం మళ్ళీ తెరుస్తారు ఇప్పుడు 8 గంటల సెయిన్ హార్స్ ఉంటుంది. భగవంతుని పండబెట్టడానికి ముందు ఒక హారతి చేస్తాం. దగ్గరికి రండి, మాకు కమియర్ వినపడుతుంది. మీరు రావడానికి ముందు మేము డిస్కస్ చేస్తాం. ప్రతి మనిషిగా పుట్టినవాడు మీరు నిద్ర లేవగానే ఈరోజు ఏం పనులు చేయాలని చూసుకుంటారు లేదా? నిద్ర లేవగానే ఆడవాళ్ళైతే ఈరోజు ఏం వంటలు వండాలా, సాయంత్రం ఏం వండాలా, ఇంకా మిగతా బాధ్యతలు ఏంది, మీరు మీ ఆఫీస్ బాధ్యతల గురించి ఐ హ్యావ్ దిస్ టార్గెట్, ఐ హ్యావ్ దిస్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మనం ఆలోచించాల్సింది, నా మానవ జీవితానికి ఏమి లక్ష్యంగా పెట్టుకుని బతకాలి. అది మనకి తెలియకపోతే భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే భగవద్గీతలో మీ కళ్ళు తెరుచుకునే విధంగా భగవంతుడు ఆ 700 శ్లోకాల్లో మీరు ఈ సంసారం ఏంటి, మీరు వచ్చినప్పుడు కరెక్ట్ వేస్తుందా? తొందరగా దండం పెట్టుకుని మళ్ళీ కూర్చోండి. మూసేస్తారు 8. దండం పెట్టేసుకుని వచ్చి కూర్చోండి. వాళ్ళ పేర్లు ఉంటాయి, విగ్రహాల పేర్లు ఉంటాయి అక్కడ. ఈ లోపలనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వాళ్ళంతా కూర్చునే లోపల మీకు ప్రశ్న, మరి ఎందుకు ఈ మంత్రం ఏమంటున్నావు? ఎందుకు ఈ మంత్రం అనాలా? ఎందుకు ఇదే మంత్రం అనాలా? ఎందుకు అంటున్నావు? వాట్ యు హ్యావ్ టు చాంట్, వై యు హ్యావ్ టు చాంట్, వాట్ యు హ్యావ్ టు సే? తెలుగు వాళ్ళేనా? ఈ మంత్రాన్నే ఎందుకు జపం చేయాలా? ఈ మంత్రం జపం చేయడం వల్ల లాభం ఏంటి? ఈ మంత్రాన్ని ఎందుకు జపం చేయాలంటే దీన్ని మహామంత్రం అంటారు. మహామంత్రం అంటే మీరు 2000 రూపాయల నోటు చూసారా? 2000 రూపాయల నోటు చూసారు కదా? 2000 రూపాయల నోటుతో మీరు 210 రూపాయల నోట్లు తీసుకోవచ్చు. 210 రూపాయల నోట్లు. 50 రూపాయల నోట్లు అయితే ఎన్ని వస్తాయి? 20 నోట్లు, 20 నోట్లు కదా. 50 రూపాయల నోట్లు అయితే 100కి 2, 1000కి 20, 2000కి 40. 40 నోట్లు వస్తాయి 50 రూపాయలు అయితే. 100 రూపాయల నోట్లు అయితే 20 వస్తాయి కదా, అన్నా కదా. అంటే 2000 రూపాయల నోట్లో ఈ నోట్లన్నీ కూడా ఉన్నాయి దానిలో. అదొక మహామంత్రం. అంటే కొంతమంది ఇప్పుడు ఆమె ఇందాక కొంతమంది రకరకాల గుళ్ళకి పోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వచ్చారో, ఆ కృష్ణుడి దగ్గరికి వస్తే ఆయన ఆది దేవుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన పరమేశ్వరుడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు. అంటే వీళ్ళందరికీ కూడా కారణం. శివుడికి కారణం ఎవరు? బ్రహ్మదేవుడికి కారణం ఎవరు? వినాయకుడికి కారణం ఎవరు అని భగవద్గీత అయితే తెలుస్తుంది. భగవంతుడు చెబుతున్నాడు, అహం ఆదిర్హి దేవానాం. గురువులు సొంతంగా చెప్పేది ఉండదు. మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే
గివ్ రెఫరెన్స్. ఇప్పుడు నేను కృష్ణుడే దేవాది దేవుడు అన్న, మీరంటారు చాలామంది సాయిబాబా గుళ్ళు కడుతున్నారు, చాలామంది వినాయకుడి గుళ్ళు కడుతున్నారు. మీరు కృష్ణుడి గుడి కట్టారు కాబట్టి మీరు కృష్ణుడి దేవుడు అంటున్నారు. అంతే, లేకపోతే నేను ఎందుకు కడతా కృష్ణుడి గుడి? నాకు వేరే అవగాహన ఉంటే నేను ఓన్లీ కృష్ణుడి గుడి ఎందుకు కడతా కదా. కాబట్టి దానికి ప్రమాణం ఏంది? వాట్ ఈజ్ ది ప్రూఫ్? కృష్ణుడే దేవాది దేవుడు, భగవద్గీత. తర్వాత మన ఆచార్యులు రామానుజాచార్యులు ఏం చెప్పారు, ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు. అప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, మన ఆచార్యులంతా కూడా కృష్ణుడి గురించి చెప్పారు. భగవద్గీతలో, రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో కృష్ణుడి దేవుడిగా చెప్పబడింది. అయినా కూడా మరి హిందువులు రకరకాల గుళ్ళు ఎందుకు కడుతున్నారు? ప్రశ్న. గురువులు చెప్పలేదు, మన శాస్త్రాల్లో అట్లా కట్టమని లేదు. కానీ జనాలు ఇవన్నీ కాణిపాకంలో వినాయకుడి గుడి అంటారు, మీరు శ్రీశైలం పోతే అక్కడ శివాలయం అంటారు, పలానా చోటి పోతే అమ్మవారి గుడి అంటారు, దుర్గాదేవి గుడి. ఆంధ్రాలో విజయవాడ దుర్గమ్మ వారి గుడి కదా. మరి జనాలు ఈ విధంగా ఎందుకు కడుతున్నారు? వాటికి ఆన్సర్ వాళ్ళు భగవద్గీత చదవటం లేదు, కానీ వాళ్ళకి విషయాలు తెలియదు. వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళు మిస్గైడెడ్. మీరు పూర్వజన్మలో సాయిబాబా భక్తి చేస్తూ బతికి సాయిబాబా భక్తి చేస్తే మీకు చావు పుట్టుకల నుంచి బయటపడరు, కాబట్టి మళ్ళీ జన్మెత్తారు. అలవాటు అయిపోయింది, అలవాటు మళ్ళీ సాయిబాబా పుట్టదో మీకు భక్తి పుట్టుకొస్తుంది. అది అలవాటు కొద్దీ పొరపాటు. కాబట్టి మనం భగవద్గీత అయితే అంటే మీరు ఏం తెలుసుకోకుండా గుడ్డిగా భక్తి చేస్తే లాభం ఏంది? ఏదైనా చేసేప్పుడు మీరు అంత టైం ఇస్తున్నారు, అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వై డోంట్ ఫైండ్ అవుట్? నేను ఈ కిచిడీలాగా కలగూర గంపలాగా ఎందుకు చేయాలా, లేదా ఫలానా భక్తి ఎందుకు చేయాలా, వినాయకుడిని ఎందుకు? గెట్ టు నో థింగ్స్. అంటే ఏదైనా చేసినా కూడా మీరు జ్ఞానంతో చేస్తే మీకు పట్టుదల గట్టిగా ఉంటుంది. జ్ఞానం లేకపోతే వాళ్ళంతా అడ్డుపోతున్నారే, నేను ఇది చేస్తున్నా, మీరు ఒక డౌట్ పుడుతుంది. అప్పుడు మీ శ్రద్ధలో లోటు వస్తుంది, మీరు అప్పుడు గట్టిగా భక్తి చేసుకోలేరు. కాబట్టి ఏదైనా చేసే ముందు ఏది చేయాలా, ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఏది చేయాలా, ఎలా చేయాలా, ఎందుకు చేయాలా, 3 ప్రశ్నలు. ఎవరిని పూజించాలా, ఎలా పూజించాలా, వాళ్ళని పూజిస్తే ఏం లాభం మనకి, ఎందుకు పూజించాలంటారు కదా, అవునా కదా. ఏం చేసేప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటారు, డాక్టర్ అవ్వాలంటే ముందు ఎలా డాక్టర్ కావాలా, ఎందుకు డాక్టర్ కావాలా అని మీ అవగాహనలో ఏదో ఉంటాయి ఐడియాలు. డాక్టర్ అయితే రోగాల్లో దుఃఖాలుగా ఉన్న వాళ్ళకి మనం సేవ చేయగలుగుతాం. ఐ డోంట్ నో మీరేం చేస్తారా? బీటెక్. సో మీరు బీటెక్ ఎందుకు చదివారు? బతుకు తెరువుకి నేను ఈ విధంగా పనిచేసుకొని సంపాదించుకొని బతకగలుగుతాను. సో పాయింట్ వచ్చి ఎవరు దేవుడు, ఎలా ఆయన్ని పూజించాలా, ఆయన పూజించి ఆయన నుంచి నేను ఏం అడగాల, ఆయన నుంచి నేను పొందాలా, దానికి భగవద్గీత కొద్దిగా తెలుసుకోవాలా. సో మన ఆచార్యులు, మన శాస్త్రాలు ఇవన్నీ కూడా మానవ జీవితం స్పెషల్. కోతులు మనుషుల్లాగే ఉంటాయి. అవన్నీ టైపింగ్ చేయగలవా? కోతులు అయిన పుస్తకాలు, కోతులు మనుషులు చూడడానికి ఒక రకంగా ఉంటారు, వాటికి అవి కూడా కూర్చుంటాయి, తలకాయ చేతులు మిగతా జంతువుల కంటే. కానీ కోతులకి మనకి కంప్లీట్ తేడా ఉంది. మనం చేసే పనులు అవి ఏమి చేయలేవు అట్లా. కోతులన్నీ కూడా అంటే కోతి చేష్టలు అంటాం. అందుకే ఆయన్ని కొరికి పారేయడం, పీకి పారేయడం తప్పితే మనుషుల్లాగా ఉపయోగపడే పని ఒకటి చేయలేదు కోతి. కాబట్టి మనుషులకు భగవద్గీత జ్ఞానం లేకపోతే వాళ్ళు కూడా కోతుల్లాగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు చేసే దానికి జీవితానికి ఏం అర్థం లేదు, ఉపయోగం లేదు. కాబట్టి ప్రశ్న వచ్చి
మనుషులు కృష్ణుడు దేవుడు. ఎందుకంటే నేను ఇక్కడ రాస్తున్నది మేము కృష్ణుడు దేవుడు అని చెప్పాం. ఎందుకు దేవుడు? ఆయన ఏ విధంగా నిరూపించుకున్నాడు దేవుడిగా? అన్ని సమస్యల్ని ఆయన ఏ విధంగా ఆయన ఉన్నప్పుడు భూమి మీద భగవంతుడు అవతరించినప్పుడు ఎలాంటి అమానుషమైనటువంటి అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి పనులు ఎందుకోసం చేశాడంటే తన భక్తులను కాపాడడం కోసం. పూతన్ని ఎందుకు చంపాడు భగవంతుడు? గోవర్ధన ఈ కాళీ మర్దన ఎందుకు చేశాడు? ఏమండి 3 నిమిషాలు. కాబట్టి కృష్ణుడు ఎందుకు దేవుడు అంటే శాస్త్రాల్లో ఉంది. భగవంతుడు భూమి మీద వచ్చినప్పుడు ఆ విధంగా అడ్డు లేకుండా బ్రహ్మదేవుడు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, శివుడు కావచ్చు, ఇవి చదివితే తెలిసేది. ఇప్పుడు ఆ రావణుడు ఆయన ఎవరిని పూజించాడు? శివుడిని పూజించాడు. మరి శివుడిని పూజిస్తే రావణుడు దిక్కుమాలిన చావాల్సిందికి వచ్చింది. ఒకటే తప్పునులు చేశాడు. పరస్త్రీని లేదా ఇతరులని అణగదొక్కి అన్ని లాక్కోవడం, ఇతరుల ఎంక్రోచ్మెంట్, అత్యాచారాలు చేశాడు ఒకటి. రెండోది ఆయన రాముడికి ఎగనిస్ట్గా తిరిగాడు, నాశనం అయిపోయాడు. ఎందుకంటే శివుడు కూడా ఏం చేయలేడు. శివుడు ఆయన చెప్పాం కదా, ఆది దేవుడు కృష్ణుడు, ఆది దేవుడు. అంటే మిగతా వాళ్ళంతా సహకరిస్తారు కృష్ణుడితో. అంటే ఆ విధంగా ఎవడి తర్వాత ఆయన ఎలాంటి పనులు చేస్తాడు. మనకి నాలెడ్జ్ అంటే మాలాగా పూర్తి నమ్మకంతో ఏమి రకరకాల గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు. మీరు నిజానికి గురువు దగ్గర నేర్చుకుంటే ఇంట్లో కూర్చుని కూడా మీరు ఈ విధంగా చక్కగా జపం చేసుకోవడం, తెల్లవారుజాము లేచి పూజ చేసుకోవడం ఇవన్నీ నేర్చుకుంటే, ఈ మందిరం అంటే ఒక స్కూల్ లాగా దేవుడి గురించి తెలుసుకోవడం, ఎలా దైవభక్తి దేవుడితో సంబంధం కోసం ఎలా తినాలా, ఎలా సాధన చేయాలా, దేవుడికి ఎలా సేవ చేయాలా. ఇప్పుడు మీరు దగ్గరలోనే ఉంటారా, అప్పుడు వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు. మీరు కూడా వచ్చి పూలు కుట్టుకోవడం, వీళ్ళంతా వచ్చి ఏదో టైం పెట్టుకుంటారు. మనం మధ్యాహ్నం పూట ఎప్పుడు వచ్చేసి మందిరానికి పోయి, ఎందుకంటే ఇవంటే తప్పనిసరి పిల్లకాయలు చూసుకోవడం, వంటలు వండుకోవడం అని తప్పదు బతకడానికి. కానీ దేవుణ్ణి పొందాలి ఆఖరిలో. దేవుణ్ణి పొందలేకపోతే మళ్ళీ దేవుణ్ణి చేరుకునేదాకా వెనక జన్మలో చేసిన కర్మలతో ఈ జన్మ, ఇప్పుడు చేసిన కర్మలతో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఈ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. కానీ మానవ జన్మలో మీరు దీన్ని పరిష్కరించుకోవచ్చు. దేవుడి మీద ప్రేమ కలిగితే, చనిపోయేప్పుడు దేవుడిని స్మరించగలిగితే మళ్ళీ ఇంకా ఈ బాధలన్నీ ఉండవు. కాబట్టి మీరు మనసును దేవుడి వైపు తిప్పుకోవడానికి సాధన చేయాలా. రెండోది, ఎట్లా మీరు ప్రేమ కొద్ది పిల్లలకి మీ తల్లిదండ్రులకి సేవ చేస్తున్నారు, దేవుడు కూడా సేవలు చేస్తుంటే మనసు కూడా దేవుడి మీదకి మరలుతుంది. అంటే మీ ఇంట్లో పుట్టినప్పుడు మొదట్లో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు, కానీ మీరు చూసుకుంటా అన్నీ చేస్తుంటే ఇంకా ప్రేమ. ఒక గంట లేటుగా వచ్చినా ఏమైపోయింది, బాగా చూసుకుంటారా అని ప్రేమ కదా. ఇది ఇష్టం. ఏం పేరు? ఏమైపోయింది అది ఇష్టం. ఈరోజు బర్త్డే గుర్తుపెట్టుకుంటారు లేదా? ఆ బర్త్డే వస్తుంటే వారం రోజుల ముందు నుంచే దీనికి వాట్ కెన్ వీ డూ ఫర్, మీకుండేటువంటి స్తోమతలో మన పాపను ఎట్లా మనం సంతోషపెట్టాలి. ఆ రోజు బయటికి తీసుకురా, కావాల్సిన కూడా లేదు కొనియడం, అది వాటెవర్ వాచ్ కావాలి సంథింగ్ మీరు చేయగలిగేది. చేయలేని మీరు వేయలేరు. అవి అడిగినా కూడా ఏం చేస్తాం కదా. అదే కాబట్టి పాయింట్ వచ్చి మానవ జీవితం యొక్క ఉద్దేశం చక్కగా మనం ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధాన్ని తెలుసుకుని దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. దేవుని నియమాలు పాటిస్తూ ఆయన సేవ చేస్తూ ఉంటే, ఆయన దృష్టి మన మీద పడిందంటే మనకి ఏది లోటు ఉండదు. దేవుడి దృష్టి ఒకసారి పడిందంటే ఏం కావాలంటే అది. మనం భక్తులు ఎక్కువ అడిగేదేం లేదు. భక్తులు అంటే ఆయన వాళ్ళ సేవలో సుఖంగా ఉన్నారు. కొద్దిగా ఏదో అదేదో కావాలంటే దేవుడు అడగకుండానే. అందుకే ఇందాక చెప్పాను, దేవుడి దగ్గర ఏమో అడగక్కర్లా,
మీరు భక్తి చేసుకుంటే అవే మీ దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. అనండి వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? అంటే గృహిణులు చదవాల్సిన పుస్తకం ఒకటి ఉంది, ఇంట్లో ఎలా భక్తి చేసుకోవాలో ప్రారంభకులకు కృష్ణ చైతన్య పుస్తకం. అది లేకపోతే తీసుకుంటామండి. మీరు బీటెక్